మేడం, ఈ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే నెత్తి మీద శని ఉన్నారు, కానీ ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. అలాగే వీనస్ కూడా ఇక్కడ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలన్నమాట. దానికన్నా ముందు మనం ఆదాయ వ్యయాలు మాట్లాడుకుందాం. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరంలో లక్ అనేది ఫేవర్ అవుతుంది. అంటే ఏంటి, చాలా మంచి సంచారం కదా. ఈ రాశికి అధిపతి ఎగ్జాల్టేషన్ అంటే తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే పైకి రావాలి అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలో ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ శని కూడా ఉన్నారు కనుక తప్పక ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువే కనిపిస్తుంది అనమాట. ఏదైనప్పటికీ చాలా చాలా శ్రమ పడితే తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే అధిపతి అంటే జూపిటర్ మంచి పొజిషన్ లో ఉన్నారు కనుక బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే జూపిటర్ చల్లని చూపు కూడా ఉంటుంది వాడి మీద, అంటే ఈ రాశి మీద. సో తప్పక బాగుంటుందని చెప్పాలన్నమాట. ఎస్పెషలీ ఎప్పుడు జూన్ తర్వాత. అదొకటి కాకుండా కేతు కూడా మనకి ఏంటంటే 5th హౌస్కి మూవ్ అవుతున్నారు. సో కొంతవరకు అప్పుడు లక్ ఫేవర్ అయినప్పటికీను ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అంటే అనుకోని ఖర్చులు అనేవి మనకి కనిపిస్తాయి. ఎస్పెషలీ మెడికల్ ఖర్చు అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఎందుకని, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే మన పెద్దవాళ్ళకి కానీ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి తెలియకుండానే ఖర్చులు అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి. అంటే ఎలా ఖర్చు అవుతుందో మనకి తెలియదు అనమాట. అలా ఖర్చు అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి. తప్పక వీళ్ళు ట్రావెలింగ్ అనేది చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ధార్మిక క్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే పుణ్య నది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనకి తెలుసు జూన్ జూలైలో మనకి పుష్కరాలు కూడా వస్తూ ఉంటాయి. సో తప్పక వెళ్ళి చేయడం కానీ, దాంట్లో ఎంజాయ్ చేయడం కానీ, నలుగురితో పాటు సన్నిహితంగా ఉండడం కానీ, అందరితో కలవడం కానీ మనకి కనిపిస్తోంది అనమాట. తప్పక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది. అలాగే ఆ కెరియర్ పాత్లో కొంతవరకు విస్తరించే ఛాన్సెస్, డబ్బు గణించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మనకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనకి చేసే పనిలో ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ అనేవి మనకి సైన్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. అలాగే బిజినెస్ పీపుల్కి మనం చూసాము అంటే తప్పక ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే కొత్త బిజినెస్లు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో ఏదైనప్పటికీ ఏలినాడ్స్ అనే ప్రభావం ఎక్కువ ఉంది కనుక అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కూడా అదే పరిస్థితి అనమాట. అంటే విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంత ఈజీగా స్మూత్ గా ఉండే ఛాన్సెస్ అనేవి దాంపత్య జీవితం కనిపించలేదు. అంటే పీస్ఫుల్ గా ఉండదు. ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. ఇవాళ బాగున్నాం అనుకుంటే ఏదో ఒక ప్రాబ్లం, ఇప్పుడు బాగున్నాం అనుకుంటే ఏదో నెక్స్ట్ క్షణంలోనే ఏదో ఒక ప్రాబ్లం రావడం, దాన్ని సాల్వ్ చేయడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. లక్ మాత్రం బాగుంది. అంటే ఏంటి, మనకి మోతాదు అంటే స్మాల్ అమౌంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మనం ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి తప్పక ఈ సంవత్సరంలో స్టార్ట్ చేయొచ్చు. మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఏలినాడ్స్ అనే ప్రభావం హెల్త్ మీద కూడా కనిపిస్తుంది. సో ఎక్కువ ఏంటంటే పరిగెత్తి పని చేసి, అంటే రెస్ట్ తీసుకుని పని చేయాలి ఎప్పటికైనా సరే. సో ఎప్పుడు పని ఎప్పుడు డబ్బు గణించడం, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే మనకి మన హెల్త్ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో హెల్త్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేయడం అనేది కనిపిస్తోంది. అలాగే ఏంటంటే ఇంట్లో శుభకార్యాలు కూడా మనకి జూలై, మన శ్రావణ మాసం వస్తోంది కదా, ఆ టైంలో ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఇంట్లో పూజలు జరుగుతాయి. ఇచ్చిపుచ్చుకోవడం, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. తప్పక వీళ్ళు కూడా ఏంటంటే బంధుమిత్రుల కలయిక అనేది మనకి కనిపిస్తోంది అనమాట. శుభకార్యాలు అలాగే శుభ ఖర్చులు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా వీళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఖరీదైన వస్తువుల మీద ఇన్వెస్ట్ చేయడం, ఒక ఇంటి నిర్మాణం చేయడం కానీ, లేకపోతే ఒక కార్ కొనుక్కోవడం కానీ, లేకపోతే ఒక ఐఫోన్ కొనుక్కుందాం, లేకపోతే గోల్డ్ కొనుక్కోవడం కానీ తప్పక కనిపిస్తోంది అనమాట. ఈ కాలంలో చీరలు కూడా మనకి ఖరీదే ఉన్నాయి. సో ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. తప్పక ఇంటి నిర్మాణం అనేది వీళ్ళకి ఉంది అనేది నాకు అనిపిస్తోంది అనమాట. సో ఎస్పెషలీ ఆఫ్టర్ జూన్ జూలై.
సో ల్యాండ్ కొనుక్కోవడం కానీ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళకి ట్రావెలింగ్ కూడా ఉంది. అంటే ఏంటి, ఫారిన్ ట్రావెల్ అనేది తప్పక వీళ్ళకి ఉంది. నెక్స్ట్ జూలై నుంచి మనకి డిసెంబర్ వరకు మనం చెప్పుకోవచ్చు అనమాట. సో బాగుంటుంది. నేను చెప్పుకున్నాను, రాహు ఏమో మనకి 11th హౌస్కి వెళ్తున్నారు. సో 11th హౌస్కి వెళ్ళినప్పుడు అంటే 12th నుంచి 11th హౌస్కి వెళ్ళినప్పుడు తప్పక ట్రిప్ అనేది ఉంటుంది. అంటే ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ డిసెంబర్ జనవరి నెక్స్ట్ ఇయర్ అనుకుందాం, ఈ టైంలో కనిపిస్తుంది అనమాట. సో ఏదైనప్పటికీ మీనరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. అటు ఫైనాన్షియల్ స్ట్రెయిన్, అట్ ద సేమ్ టైం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ స్ట్రెయిన్, దాంపత్య మ్యారిటల్ స్ట్రెయిన్ కూడా మనకి కనిపిస్తుంది. తప్పక ఏంటంటే ఎడబాటు వచ్చినప్పుడు అండ్ ఆల్సో జాతక రీత్యా మనం చూసినప్పుడు కొంతమంది ఏంటంటే కోర్ట్ కేసెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే ఫస్ట్ స్టెప్ జాతకం పరిశీలించుకోవడం. ఓకే. సో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవాల్సిందే. అంటే ఏంటి, గురుకి జపం చేసుకోవడం, అలాగే ఏంటంటే దానం ఇవ్వడం చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో చూసాం అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. ఎప్పటికైనా నేను చెప్తా, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. పెద్దవాళ్ళు తల్లిదండ్రులనే కాదు, అటు గ్రాండ్ మదర్, ఎవరైనా సరే అంకుల్స్, అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోండి, చాలా మంచిది. లేని పక్షాన్ని ఒక 5 నిమిషాలైనా గురువు ముందు నుంచి ధ్యానం చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు శనికాళ్ళు కూడా పట్టుకోవాలి. సో తప్పక ఏంటంటే శనిదానం చేయడం మంచిది. నల్ల నువ్వులు దానం ఇవ్వడం ఇంకా మంచిదన్నమాట. ఇవన్నీ కాకుండాను మనం హనుమాన్ చాలీసా, హనుమంతుడికి నిత్యం పూజ చేసుకోవడం కూడా ఇంకా మంచిది. అలాగే మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే ఎల్లో, అంటే లైట్ ఎల్లో వాడి దాంతోపాటు గోల్డ్ కూడా వాడచ్చు. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక అష్టముఖి వాడచ్చు. అలాగే ఏంటంటే సప్తముఖి రుద్రాక్ష వాడడం అనేది మంచిది, అంటే వేసుకోవడం అనేది మంచిది. ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడైనా జాతక రీత్యా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. సో జాతకంలో ఇఫ్ ఇట్ ఇస్ వారంటెడ్ వి గివ్. అంటే ఏంటి, ఒక స్టోన్ ఇవ్వాలన్నా కూడా, జెమ్ స్టోన్ ఇవ్వాలన్నా కూడా జాతక రీత్యా ఇవ్వడం అనేది మంచిది. చాలా మంది ఏంటంటే ఫోన్ చేసి ఇది వేసుకోవచ్చా అని అడుగుతారు. అంటే ఏంటి, నక్షత్రం బట్టి, రాశి బట్టి మనం స్టోన్ అనేది విడిగా ఉంటుంది, అది జాతక రీత్యా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత రుద్రాక్ష వేసుకోవడం కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం కానీ, రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం ఇంకా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఒక్కొక్కళ్ళు బిజినెస్ కావాలండి, ఎవరికి ఏం కావాలి అంటే దాన్ని బట్టి రుద్రాక్ష మనం కాంబినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే